జనసేన అధినేత ఆ పార్టీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు భారీ ఎత్తున కుట్ర జరిగిందట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నగదును వరదలా పారించాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను భీమవరంలో ఎలాగైనా ఓడించాలని రాజకీయ పార్టీలు ఒక్కో ఓటుకు 3,000 వరకు పంచిపెట్టాయని ఆయన ఆరోపించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రామకృష్ణ వ్యాఖ్యలతో జనసేనకు పవన్ కళ్యాణ్ కు సైలెంట్ ఓటింగ్ పడిందంటూ వస్తున్న అంచనాలు, ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో అనే అనుమానాలకు తావిచ్చినట్లయింది. కేవలం డబ్బున్న వారు మాత్రమే ఏపీలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి తాజాగా నెలకొందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు సమీక్షలు చేయకూడదని ఈసీ మాట్లాడుతోందని, అయితే ఎన్నికల సందర్భంగా డబ్బులు ప్రవాహంలా చేతులు మారినవైన ఈసీ కంటికి కనిపించలేదా అని రామకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి 600 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. పోలీసుల తనిఖీల్లో డబ్బులు దొరికిన ప్రతి నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని, ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. Please subscribe New Waves